మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయన పైన చాలా వింత చేష్టలు చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి వార్త పూర్తిగా చూస్తే కనుక ఇది వింత అని చెప్పగా తప్పడం లేదు. ఎందుకంటే 5 ఏళ్లలో కేవలం క్యాబినెట్ మీటింగ్లకు తప్ప ఎప్పుడు కూడా సెక్రటరీకి వచ్చేవాడు కూడా కాదు. సెక్రటేరియట్లో గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఏర్పాటు చేసిన పరికరాలను, ఎలక్ట్రానిక్ మెషిన్లు కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, కనీసం వీడియో కాన్ఫరెన్స్ కోసం వినియోగించేటువంటి పరికరాలను కూడా ఏ రోజు కూడా వాడలేదు. ఆయన మనుషులనే కాదు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా నమ్మేవాడు కాదంటూ కూడా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో వాటి విషయంలో వాడకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నవన్నీ కూడా కొంత మొరాయిస్తున్న పరిస్థితి. గతంలో 5 సంవత్సరాలు వాడకుండా అలా ఉంచడంతో అవన్నీ కూడా కొంత ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. కొంత ఆల్రెడీ డ్యామేజ్ పరిస్థితి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో వాటిని కూడా కొంత ప్రక్షాళన చేసే ప్రయత్నంలో చంద్రబాబు సర్కార్ ప్రెసిడెంట్ కొంత నిమగ్నమైంది. అధికారులు కూడా దాని యొక్క బాగు చేసే విషయంలో పడ్డారని కసరత్తు చేస్తున్నారు. సోరల్గా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా కూడా మనుషులనే కాదు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా నమ్మేవాడు కాదు. కొన్నిసార్లు రివ్యూకి వచ్చే అధికారులను సైతం ఎవరు వస్తున్నారనేది ముందస్తుగానే పేర్లు కూడా జగన్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద సీఎం జగన్కి సంబంధించి, మాజీ సీఎం జగన్కి సంబంధించిన అంశాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వింత పోకడలని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా రాజకీయాల్లో అనుమానాలు, సందేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరీ ఇది పరాకాష్ట అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు సైతం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలని చంద్రబాబు హయాంలో ఏదైతే కొనుగోలు చేసి సచివాలయం కోసం వాడడం జరిగిందో వాటిని తిరిగి జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేసరికి వాటిని కూడా అది చంద్రబాబు హయాంలో కొన్నవి కాబట్టి వాడకుండా ఎక్కడ ఏ రకంగా స్పై ఉంటుందో అనే ఒక అనుమానంతో జగన్మోహన్ రెడ్డి వాటిని వాడకుండా వదిలేశారంటే కూడా పలువురు చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ కృష్ణమోహన్, సో జగన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా నమ్మేవాడు కదంటూ అధికారులు ఏదైతే చెప్తున్నారో, సో ఎట్లా చూడాలి ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, సెక్రటరీలో ఉన్నటువంటి ఆ సామాగ్రి ఏవైతే బేసిక్ నీడ్స్ ఫిల్ చేసేటువంటి సామాగ్రి అంతా కూడా ప్రస్తుతం మొరాయిస్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో జరిగిన వ్యవహారాలని ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే నిజంగానే చాలా ఆశ్చర్యకరంగానే కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక పాలనలోకి, ఒక అధికారి రూమ్లోకి వచ్చినప్పుడు ఆ రూమ్కి సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఏదైనా ఫర్నిచర్స్ బాగలేవా, లేకపోతే వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా ల్యాప్టాప్స్ పనిచేయట్లేదా, అట్లాంటివి తనిఖీలు చేసి కొత్తవి మార్చే పరిస్థితి అయితే కనబడుతుంటుంది. ఎక్కడైనా సరే ఒక అధికారి పోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఒక మంత్రివర్గం జరిగినప్పుడు కూడా ఆ మంత్రివర్గం కొత్త ప్లేస్లో వచ్చాడు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు అనేది సీఎంఓలు అధికారులు చెప్తున్నారు. చాలామంది సీఎంఓలు అధికారులు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే చెప్తున్నారు. ఆయన గత ప్రభుత్వంలో వాడిన ఏ ఒక్క పనికిరాన్ని, అంటే ల్యాప్టాప్ దగ్గర నుంచి చూసుకుంటే కంప్యూటర్లు కావచ్చు, ప్రింటర్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, ఏ ఒక్క దాన్ని కూడా కనీసం వాడలేదు అంటే నిజంగానే ఆశ్చర్యకరం వస్తుంది. ఇప్పుడు దాకా సీఎంఓలోకి కేవలం కొంతమంది మాత్రమే అనుమతి లభించేది. గత 5 సంవత్సరాల్లో కొందరికి మాత్రమే సీఎంఓలోకి అనుమతి ఉండేది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి బయటికి అక్కడ అధికారులు ప్రస్తుత ప్రభుత్వం ముందు ఇవన్నీ కూడా ముందు పెడుతుంటే ఆశ్చర్యకరం వస్తుంది. చివరికి ప్రభుత్వం వాడే వైఫైను కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అక్కడ వాడలేదు. ఆయనకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆ వైఫైని వాడొద్దు అని చెప్పారని అంటే ఎంత అభద్రతా భావంలో లోనయ్యారో అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. సాధారణంగా ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఒక కాన్ఫరెన్స్ అధికారులతో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైజ్కి సంబంధించిన ఒక చిన్న లైటు అది వెలుగు ఉన్న దాన్ని చూసి ఆ లైట్ ఎందుకు బీప్ అవుతుంది, దాన్ని మీరు క్లోజ్ చేయండి అంటే అప్పటికప్పుడు అధికారులు ఆ ఎలక్ట్రానిక్, అంటే మామూలుగా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, టెలికాన్ఫరెన్స్ జరుగుతున్నా, వీడియో కాన్ఫరెన్స్ జరిగినా దానికి సంబంధించిన పరికరాలన్నీ ఆ కాన్ఫరెన్స్లో హాల్లో ఉంచే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని కూడా తొలగించి పక్కన పడేశారు. సో ఇటువంటి పరిస్థితులు చూసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అధికారులని ఇట్లాంటి వ్యవహారాలు కూడా జరిగాయా అని చెప్పి నవ్వుకుంటున్న పరిస్థితి అయితే చూడాలి. చివరికి అధికారులు కూడా కాన్ఫరెన్స్ కానీ లేకపోతే ఏదైనా మీటింగ్లు జరిగాయి అంటే బేసిక్గా మాజీ ముఖ్యమంత్రి సచివాలయానికి రావడమే తక్కువ. ఎప్పుడో క్యాబినెట్ మీటింగ్ తప్పితే ఏ రోజు కూడా మిగతా వ్యవహారాలు ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. ప్రతి ఒక్కటి తన క్యాంప్ ఆఫీసులో నుంచే జరిగేది. అయితే కనీసం వైఫై కూడా అధికారులు అక్కడ వాడలేదు. వైఫైతో పాటు ఇటువంటి వ్యవస్థను కూడా వాడలేదు అంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సెక్రటరియట్ని
బేసిక్గా మంత్రులు కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు ఎలా వాడుంటారో అనేది మనకి పూర్తిగా ముఖ్యమంత్రే వాడినప్పుడు ఇక మంత్రులు వీళ్ళెవరు కూడా ఎలా ఇక్కడ వ్యవహరించి ఉంటారో కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైన నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనపడుతుంది. అయితే కొంతమంది అధికారులు మీటింగ్ రావాలన్నప్పటికి కూడా ఆ మీటింగ్కి సంబంధించిన ఐడి కార్డులన్నీ కూడా ముందుగానే సీఎంఓలకి పంపించాలి, వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే అధికారులు కూడా రావాలి అనే ఒక సాంప్రదాయం ఉండేదట. ఆ సాంప్రదాయం కూడా ఇప్పుడు నిజంగానే ఇటువంటి సాంప్రదాయాలు కూడా జరుగుతాయా? ఒక ముఖ్యమంత్రిని కలవడానికి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా అపాయింట్మెంట్లు ఉంటే అది ఓకే, అపాయింట్మెంట్ వ్యవహారం జరుగుతుంది, అది వేరే విషయం. కానీ రివ్యూ మీటింగ్లకు రావడానికి కూడా దానికి సంబంధించిన అధికారులని ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది కూడా డిసైడ్ చేస్తున్నారు అంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఈ వ్యవహారాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు అధికారులు చెడిపోయిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, తర్వాత పనిచేయకుండా మూల పడేసినవి, తర్వాత ప్రింటర్స్, ఇవన్నిటి కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యవస్థ అంతా కూడా జరగకుండా ఎలా జరిగింది అంటే ఈ వ్యవస్థ అంతా కూడా తన క్యాంప్ ఆఫీస్లో జరిగింది. ఇదంతా కూడా జీవోలు ఇష్యూ కావడం కావచ్చు లేకపోతే ఇంకో సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కూడా అక్కడ జరిగాయి అనేది ఇప్పుడు అధికారులు చెప్తున్న వ్యవహారం అయితే. అంటే పూర్తిగా క్యాంప్ ఆఫీస్ నుంచే వ్యవస్థ అంతా నడిచింది తప్పితే సీఎంఓ నుంచి ఎటువంటి పరిస్థితి లభించలేదు. ఎప్పుడు ఇంటి దగ్గర నుంచే వ్యవహారం అంతా కూడా జరిగాయి. ఈ 5 ఏళ్ల పాలన ఇంటి దగ్గర నుంచే పాలన జరిగింది అనేది ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరగవు. కారణం అంటే ఎవరు సెక్రటరేట్ కట్టినా లేకపోతే ఎవరు ఉన్నా ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెక్రటరేట్కి రావడం, పరిపాటి సెక్రటరేట్లో ఉండడం. తెలంగాణలో కొంతకాలం చూసాం, కేసీఆర్ కొత్త బిల్డింగ్ కట్టేంతవరకు. కేసీఆర్ కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత ఏమైంది? ప్రభుత్వం మారిపోయింది. అది కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ ప్రభుత్వంలోకి చేరాల్సిన పరిస్థితి. ఇక్కడ వచ్చే పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా అసలుకి ఈ సెక్రటరేట్ని వాడకూడదు అనుకుని భావించారా, లేకపోతే వేరే వాళ్ళు కట్టిన దానికి నేను అడుగు పెట్టదనుకున్నారా, లేకపోతే వివిధ కారణాలు అయి ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఈ వ్యవస్థను మాత్రం నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ని చాలా సీరియస్గా వచ్చింది. అధికారులు అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంఓలో ఉండి సీఎంఓలో ప్రత్యేకంగా ఏవైతే చంద్రబాబు హయాంలో వాడినటువంటి ఆ పరికరాలని ప్రస్తుతం పనిచేయడం లేదు, కొంతగా అవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి, ఎందుకంటే చాలా రోజులుగా వాడకుండా ఉండిపోయాయి కాబట్టి వాటిని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? డెఫినెట్గా చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాలు సీఎంఓలో చాలా యాక్టివిటీ ఉంటుంది. బేసిక్గా ముఖ్యమంత్రి రోజు వచ్చే పరిస్థితి ఉంటుంది, దాని యాక్టివిటీ ఉంటుంది. ఆయన మీటింగులు పెడతారు, కాన్ఫరెన్స్లు పెడతారు, అన్నీ ఇక్కడి నుంచే నడుపుతారు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లో జరుగుతుంది క్యాంప్ ఆఫీస్లో. కానీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సెక్రటరేట్లో జరగాలి, తన ఛాంబర్లో ఉండాలి, తన వ్యవహారాలంతా కూడా ఇక్కడ జరగాలి. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తిరిగి స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వాటి అన్నింటినీ తిరిగి మార్చుకోవాలి, తిరిగి వేయాలి. అయితే ఈ ఖర్చుని అనవసరంగా దుర్భా ఖర్చు అంతా కూడా బయటికి తీసుకువెళ్ళి అక్కడ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ సపరేట్గా అక్కడ వైఫైలు, అక్కడ సిస్టమ్స్, అక్కడ కొత్త పరికరాలు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు, ఇవన్నీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ని 1-2 సార్లు మేము ఇప్పటికీ గతంలో అధికారులకి చెప్పినా కూడా ఎవరు స్పందన కరువైంది, మేము పట్టించుకోలేదు. దాంతో సీఎంఓలో ఈ యాక్టివిటీస్ని కంప్లీట్గా కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అక్కడ అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. మనోజ్, సీఎంఓలకు సంబంధించిన ఫర్నిచర్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా అక్కడక్కడ వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఫర్నిచర్కి సంబంధించి కూడా చంద్రబాబు హయాంలో వాడేటువంటి ఫర్నిచర్ని జగన్మోహన్ రెడ్డి కనీసం దాంట్లో కూర్చోడానికి కూడా ఇష్టపడేవాడు కాదు ఇన్ఫాక్ట్ అని కూడా చెప్తున్నారు. కొంత ఆ ఫర్నిచర్ని కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ తరలించడం, అక్కడ రివ్యూల కోసం యూజ్ చేయడం లాంటివి కూడా జరిగాయి. సో అవన్నీ కూడా గెట్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధికారులు కానీ లేకుంటే ఆ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తోందా? అంటే కొంత ఇష్యూ అయితే నడిచింది. కారణం ఏంటంటే నిన్న టీడీపీకి సంబంధించిన వ్యవహారంలో ఒక సీరియస్ అలిగేషన్ అయితే ఇచ్చారు. దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా సీఎంఓలోనే వాడుతున్నారు, అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో వాడుతున్నారని. అయితే దానికి కౌంటర్గా వైసీపీ కూడా ఒక మాట చెప్తోంది, మేము 9 రోజుల ముందే దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కట్టడానికి కూడా ఫైల్ కూడా రెడీ అయింది, అయితే దీని మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సరే, అది ఆ ఫర్నిచర్కి సంబంధించి పక్కన పెట్టచ్చు. ఫర్నిచరు ప్రభుత్వంలో వాడుకోవచ్చు, కొత్త ఫర్నిచర్ తీసుకుంటారు, కొత్త ఫర్నిచరు ఒకవేళ కొత్త మంత్రి వచ్చినప్పుడు కొత్త ఫర్నిచర్ వాడుకునే ప్రయత్నం చేస్తారు, అది ఓకే. కానీ ఈవెన్ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అన్నీ మార్చాలి. వైఫైని కూడా అట్లీస్ట్ దాన్ని మార్చకుండా అలాగే ఉంచుకున్నారు. అంటే వైఫైని కూడా వాడలేదు. అక్కడ ఉన్న పరిస్థితులు అన్నిటిని ప్రతిదానికి అనుమానంగా చూడడం అనేది ఇప్పుడు
ఆ యాక్టివిటీని కొంత ఇబ్బందికరంగా మారింది అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో గతంలో అన్నీ వాడకుండా పక్కన పెట్టాం కాబట్టి సో వాటన్నిటిని మళ్ళీ మేము తిరిగి ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది, వాటిని మళ్ళీ యాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది సీఎంఓలో ఉన్న అధికారుల నుంచి వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వార్త చూస్తుంటే ఒక వింత పోకడ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ నియామకం కావడం, అక్కడ ఎన్నిక కావడం చూసిన తర్వాత ఆయన అక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తారు. సచివాలయంలో అనేక రకాలుగా ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయానికి కావచ్చు, ఇతర మంత్రివర్గానికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తారు. ఎలక్ట్రానిక్ డివైజ్లన్నీ కూడా ఒక సచివాలయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు, అన్ని రకాలుగా అక్కడ సమకూర్చుకున్నారు. అయితే జరిగినటువంటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు ప్రత్యేక తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో కొన్నటువంటి ఆ ఎలక్ట్రానిక్ సామాగ్రిని కూడా వాడకుండా జగన్మోహన్ రెడ్డి వాటిని పక్కన పెట్టడం లాంటి చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ వైఫై చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఆ వైఫై సిస్టమ్ ఇంటర్నెట్ కనెక్షన్ని కూడా ఆయన వాడలేదంటే ఎంత పరాకాష్ట, ఎంత వింత, ఎంత ఆశ్చర్యం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ డివైజ్లను కూడా నమ్మేవాడు కాదట. ఒకనొక సందర్భం ఎగ్జాంపుల్గా ఇందాక ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా చూస్తే కనుక ఒక కాన్ఫరెన్స్ రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో ఆ లైట్ బ్లింక్ అవుతున్న పరిస్థితుల్లో అక్కడ ఆ కాన్ఫరెన్స్ని, ఆ సీరియస్ మీటింగ్ని ఆపి సైతం ఎందుకు ఆ లైట్ బ్లింక్ అవుతుంది అనే ఒక భావన వ్యక్తం చేసి, ఒక క్వశ్చన్ రేజ్ చేసి అధికారులు వెంటనే దాన్ని సరిదిద్దేంత వరకు కూడా ఆయన కాన్ఫరెన్స్ని కంటిన్యూ చేయలేదంటే ఎంత అభద్రతా భావంలోకి, ఎంత అనుమానంలోకి, ఎంత సందేహం మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఎలక్ట్రానిక్ పరికరాలని వాడకుండా పక్కనే పెట్టడం ద్వారా అన్ని కూడా కొంత మొరాయిస్తూనే ప్రెసిడెంట్ వాడడానికి ఎందుకంటే చాలా కాలంగా వాటి నిరుపయోగంగా వాటిని అక్కడ పక్కన పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పరికరాలని సీఎంఓ కార్యాలయం నుంచి పర్సనల్ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా తరలించారు. ఆయన అక్కడే కండక్ట్ చేసేవారు. కేవలం క్యాబినెట్ మీటింగ్ తప్ప మిగిలినవేవి కూడా ఇక్కడ కండక్ట్ చేసేవారు కాదు. ఒకనొక సందర్భంలో రివ్యూలకు సైతం ఎవరెవరైతే అధికారులు హాజరవుతున్నారో ముందస్తుగానే వాళ్ళ ఐడి కార్డ్స్ పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అప్రూవల్ అందితే కానీ ఆ అధికారి రివ్యూకు వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి నుంచి అప్రూవల్ రాకపోతే కనుక రివ్యూ కూడా వెళ్లకుండా ఆయన అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ కొంత ప్రక్షాళన దిశగా అందులోకి సంబంధించి ఆ మార్పులని, ఆ చేర్పులను చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే సెక్రటరియట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కొంత బాగు చేసే ప్రయత్నం చంద్రబాబు సర్కార్ చేస్తోంది.